లూకాసు సువార్తలో 1వ అధ్యాయం 49వ వచనంలో మరియమాత స్తోత్ర గీతములో పాడినటువంటి ఆ పాటలో భావం, సర్వశక్తిమంతుడగు దేవుడు నా యెడల గొప్ప కార్యం చేసెను, ఆయన నామము పవిత్రమైనది అంటూ బలమైన మాట తెలియపరుస్తుంది. ఎందుకంటే సర్వశక్తిమంతుడు దేవుడు నా యెడల గొప్ప కార్యం చేశాను. ఏమిటి ఆ గొప్ప కార్యం అంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఎదురు చూసిన మెస్సయ రక్షకుడు ఆమె నుండే దేవుడి భూలోకాన్ని రావటం అనేది గుర్తు చేస్తూ, ఇశ్రాయేలు జాతి ప్రజలకి గొప్ప కార్యం, గొప్ప మేలు జరగబోతుందంటూ ఆమె ఆనందంతో తన పాటని పాడింది. అలాగే ఈనాడు కూడా క్రీస్తు ప్రభు యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడబోతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అనుభవంలోకి రావాలి. దేవుడు నా పట్ల